చదివితే నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా, నేను చేయబోవున్నది అబ్రహామునకు దాచెదనా, దాయను నేను తెలియచెప్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ముగ్గురు కలిసి వచ్చారు కదా, వాళ్ళతో కూడా వెళ్ళొచ్చు కదా, ఇంకెందుకు ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు. యెహోవా సన్నిధిని అబ్రహాము ఇంకా ఎందుకు నిలబడి ఉన్నాడు? అక్కడ ఎందుకు నిలబడి ఉన్నాడు? బాగా గమనించండి. నిలబడి ఉన్నప్పుడు మనకు జరిగే కార్యం ఏమిటంటే, దేవుడు మనతో ముఖాముఖిగా మాట్లాడగలుగుతాడు. ఆయన సన్నిధిలో మనము నిలబడగలిగితే పడిపోకుండా, త్రొట్టుపడకుండా, అటు ఇటు తిరగకుండా, తడబడకుండా, ఎడబాయకుండా ఆయన సన్నిధిలో మనము నిలబడగలిగితే ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడు.